హలో హాయ్ వెల్కమ్ టు ఆన్సియా కిచెన్. ఈరోజు నేను బనానా కస్టర్డ్ డోక్లా చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి: 2 బనానాలు, మక్కిపోయిన బనానాలు, ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పొడి, 1 కప్పు మైదా, 1 కప్పు మీద 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఇది తినే సోడా, బేకింగ్ సోడా ఏదైనా వేసుకోవచ్చు. తినే సోడా ఇది, నేనైతే తినే సోడా వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసం, ఒక చిన్న గ్లాస్ టేబుల్ స్పూన్ అంతా చక్కెర. ఇప్పుడు ఈ బనానాలు తీసి గ్రైండర్లో వేసుకొని మనము మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. తర్వాత ఇది మైదా, కస్టర్డ్ పొడి, ఇవన్నీ కూడా జల్లించుకుందాం. ఇది సోడా, దీన్ని లేసి జల్లించుకుంటే మంచిగా కలుస్తుంది. అందుకని ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దీనికి ఆయిల్ పోసి నేను పిండి జల్లి పెట్టుకున్నాను. దీనికి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె కూడా వేయాలి కలిపేటప్పుడు. ఇప్పుడు బనానా పేస్ట్ చేసుకుందాం మనం. దీంట్లో కొంచెం పాలేసి, కొద్దిగా ఒక హాఫ్ కప్పాన్ని పాలేసి పేస్ట్ చేసి ఇవన్నీ కలుపుకొని వేసుకుందాం. దీంట్లోనే బనానాలో ఈ చక్కెర కూడా వేసేస్తా, ఎక్కువ లేదు, కొంచెం చక్కెర, తర్వాత నిమ్మరసం, బనానా, కొద్దిగా పాలు, ఇవి వేసి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని పొడిపిండి దీనిలో వేసి కలిపేసి పోసేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ ఓవెన్లో పెడితే అయిపోతుంది డోక్లా. ఇప్పుడు చూద్దాము ఎలా వస్తుందో. బనానా కస్టర్డ్ డోక్లా, అసలు కేక్ అనాలి కానీ నేను డోక్లా చేస్తున్నా. ఇలా పోసి పెట్టేద్దాం. ఇప్పుడు ఓవెన్లో పెడదాం. ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నా. ఒక 15 నిమిషాలు ఓవెన్ ఆన్ చేద్దాం. $10 minutes, 19 minutes. చూద్దాం ఏమవుతుందో. డోక్లా రెడీ అవుతుంది. మనం ఇక్కడ తాల్పుకు రెడీ చేసుకుందాం, పైకి వెళ్ళిపోయానికి. దానికి కూడా కొంచెం కొంచెం నిమ్మకాయ రసము, చక్కెర, నీళ్లు కలిపి వేయాలి మీదకి వెళ్ళి. పోపులా చక్కెర, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం, తాల్పు వేయనికి పైన. ఇప్పుడు రెడీ చేసుకుందాం. అది అయ్యే వరకు అయిపోయింది. బంద్ చేసి సూతం ఎంతవరకు వచ్చిందో ఇక్కడ పోపు వేసుకుంటున్నా. ఆవాలు వేసుకోవాలి డోక్ల మీద. తాల్పుకు కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి. అది చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నిమ్మకాయ రసం, ఉప్పు, చక్కెర నీళ్ళలో కలిపి పెట్టుకున్నా. ఇది చిట్టు అంటున్నప్పుడు తాల్పు వేసుకోవాలి. తాల్పు పైన పోయనికే ఇదే మంచి టేస్ట్ అన్నమాట. ఆవాలు బాగా మంచిగా మాడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది డోక్ల మీద తాల్పు. ఈ వాటర్ ఉన్నాయి కదా, చక్కెర, ఉప్పు కలిపిన నీళ్ళు, నిమ్మకాయ రసం, ఇవి తాల్పులో పోసేసుకొని డోక్ల పైన చల్లుకోవాలి. చూపిస్తాను, సూతం కాదు చూపిస్తాను. ఓకేనండి. ఓకే, అయిపోయింది. సూపర్.
కొంచెం చాక్తోని ఇట్లా కుచ్చి చూద్దాము. దీనికి అంటుకోకపోతే అంటుకుంటలేదు, అయిపోయింది. ఓకే అండి. ఓవెన్ కాడ మీరైతే జాగ్రత్త. నాకేమో అలవాటు అయిపోయింది కనుక నేను ఎట్లా దొరికితే అట్లా పట్టుకుంటాను, చేస్తాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఓకే, చెలేగా నాకు ఇట్లా కాటు పెట్టేసుకొని చూడండి, ఇట్లా కాటు పెట్టేసుకొని వాటర్ వేసేసుకుందాం. బనానా కస్టర్డ్ డోక్లా సూపర్. ఇది అలాగ వెరైటీ అన్నమాట. ఎక్కడ చూసి ఉండరు, నేను స్పెషల్గా చేసి చూపిస్తున్నాను మీకు. నా యూట్యూబ్ చూసే వాళ్ళకు స్పెషల్ అన్నమాట ఇది నా రెసిపీ. ఇట్లా దీనిపైనకి వెళ్ళి ఈ తాల్పు వాటరు, మసాలా వాటర్ వేసేయాలి, అంతే. ఇప్పుడు డోక్లా రెడీ. సూపర్ డోక్లా. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, చేసుకొని తిని చూడండి మీరు కూడా. కస్టర్డ్ డోక్లా తెలుస్తుంది ఒకసారి చేసుకొని చూస్తే. ఆహా, స్పాంజ్లో ఒక భలేగా వచ్చింది కదా, సూపర్, చాలా బాగా వచ్చింది. ఒక పీస్ అయితే తీస్తాను. ఆహా, వావ్, చూడండి ఎంత మంచి మెత్తగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్. కస్టర్డ్ బనానా టేస్ట్తో ఇది వెరైటీగా ఉంది, చాలా బాగుంది. అందరు చేసుకొని తిని చూడండి. ఓకేనండి, నేనైతే తింటూనే ఉన్నా. కొంచెం కేక్ టైపు, కొంచెం డోక్లా టైప్ అన్నమాట. చాలా మంచిగా వచ్చింది. ఓకేనండి, సూపర్, చాలా బాగుంది. చేస్తూనే ఉంటా, తింటూనే ఉంటాను నేను. అందరు చేసుకొని తింటున్నాను. బనానా డోక్లా. ఓకేనండి, నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్స్ రూపంలో పెట్టండి, నాకు తెలుస్తుంది. కుదురుతుంది, 100% కుదురుతుంది. కుదరదు అనేది నో డౌట్. ఓకేనండి, ఓకే, బాయ్.